వీళ్ళిద్దరు ఎక్కి చూస్తున్నారు కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఏమైందిరా అతల్ ఆరవ్ ఏంటది? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. డాక్టర్ కత్తి తీసుకోవాలి, తీసుకొని డాక్టర్ కత్తి అవి తీసేయాలా? ఇట్లా కట్ చేస్తే ఇందులోకి జ్యూస్ నీకు కర్రీలోకి వస్తుంది. ఓకే ఇంకా ఇంకేం పసుపు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. నాకు కాంపిటీటర్ అట్లుంటది మనతోని. మీకు ఐడియా కోసం చెప్తున్నా, ఒక్క బియ్యం గ్లాస్ కి ఒక 3 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. అట్లా నేను ఈ నీళ్ళు నానబెట్టిన ఏం మాట్లాడుతున్నావురా? ఒక్కసారి ఇట్లా కలుపుతున్నా అంతే. అన్నం మొత్తం పైకి వచ్చింది చూసారా? ఇట్లా నోట్లేసుకొని తినాలి. మెల్లిగా ఇట్లా వేసేసుకున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే కొబ్బరి పొడి, అందుకే ఇట్లా 5 గడ్డలాగా అయింది. ఇది వేద్దాం. అతను కానీ జైల్లో బంధించినమా అని కోతి శాతలు మస్తు ఎక్కువైనాయి. చూపియవని. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. కాలుతుంది. ఇదైతే మంచి జ్యూసి వచ్చింది. వాడు ఆల్రెడీ పడుకున్నాడు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. తిన్నాక బతుకుతుంది కడుపులో. నేను పోతాను నాకు ఇది వద్దు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. మనం బయటకు పోతే చికెన్ బిర్యానీ తింటాం, మటన్ బిర్యానీ తింటాం, ఫిష్ బిర్యానీ తింటాం, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇలాంటివి అన్నీ తింటాం కదా. మరి స్పెషల్గా నేనైతే ఇంట్లో మొన్న టర్కీ బిర్యానీ చేసిన, సూపర్ వచ్చింది. మరి ఈరోజు స్పెషల్ ఏందా అనుకుంటున్నారా? మొన్న లాటే మార్కెట్కి పోయినాం కదా, ఆడ క్రాబులు తీసుకొచ్చినాము. ఆ వీడియో మీరు చూడకపోతే లింక్ పెడతా చూడండి. క్రాబులు అంటే ఇక్కడే క్రాబ్లు అంటారు, మా దగ్గర అయితే ఎండ్రికాయలు అంటారు, కొంతమంది పీతలు అంటారు. మరి మీ దగ్గర ఏమంటారు? కొత్త పేర్లు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఆ క్రాబ్ బిర్యానీ ట్రై చేసినాము. టేస్ట్ అయితే చెప్తుంటేనే ఊరిలు వస్తున్నాయి. రెసిపీ మాత్రం సూపర్ వచ్చింది. అందుకనే ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నా. నాతో పాటు ఎట్లా చేసినా మీరు కూడా చూద్దరు. చలో అదే ఇది పడేయాల్సింది. ఇది పడేయాలి. సో ఏంటంటే ఇట్లా ఉంటుంది. ఇది ఇక్కడ ఏంటంటే ఇట్లా పట్టి ఇట్లా అంటే సైడ్కి నుంచి ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇట్లా అదేంటి ఎగ్స్ అనుకుంటా. వీళ్ళిద్దరు ఎక్కి చూస్తున్నారు కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఫ్రెష్. సో ముందు ఇది ఇట్లా, ఈ ముందు నుంచి ఇట్లా సైడ్ నుంచి ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఓకే, ఆ కాళ్ళ దగ్గర పట్టి లేపాలి. ఇట్లా పట్టి లేపాలి. ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిండు. అట్లా తీస్తే చిప్పు వచ్చింది. ఎగ్స్ అనుకుంటా కదా, ఇది కడగాలి ఇంకా. సో ఇవి తీసి ఇట్లా సపరేట్ పెడుతుండు. ఆ చిప్ప పడేస్తుండు. ఏమైందిరా అతల్ ఆరవ్ ఏంటది? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కామ్ అవుతుందా? నువ్వు ఫస్ట్ టైం తింటున్నావు అది తెలుసా? ముడతావా? టచ్ చేస్తాడంట, వానికి భయం లేదు. టచ్ చేస్తాడు ఎట్లాగో. నిన్న కదులుతున్నప్పుడు చూపియాల్సింది దానికి. ఇది చాలా టైట్ ఉంది అమ్మా. ఫైనల్ వచ్చి ఇంత వేస్టేజ్. ఒక 5 తీసుకొచ్చినాం. 5 తీసి పెట్టిండు. ఇది క్లీన్ చేస్తాడంట. ఇవి ఆల్రెడీ నిన్ననే తీసేసి పెట్టిండు. డాక్టర్ కత్తి తీసుకోవాలి,
తీసుకొని డాక్టర్ కత్తి ఇట్లా అవి తీసేయాలా? ఇట్లా కట్ చేస్తే ఇందులోకి వెళ్ళి జ్యూస్ నీకు కర్రీలోకి వస్తుంది. ఓకే, కొత్త టెక్నిక్. ఇవి బ్రేక్ చేయాలి ఇట్లా. ఓకే, అన్నిటికీ అట్లనే కట్ చేసేయాలి అయ్యా. ఓకే, లెమన్ వేసిన, ఉప్పు వేసిన, సాల్ట్ వేసిన, ఇంకా ఇంకేం వేసిన, పసుపు నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. వేసి వీటిని కొద్దిసేపు ఇట్లా ఇట్లా అని కడిగేయాలి. ఆ కడిగిన పీతల్ని ఇట్లా వేస్తుండు, మంచిగా కడిగిండు. ఉప్పు వేస్తున్నా, కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నా, స్పూను పసుపు, కర్రీలు వేసుకోవచ్చు కాబట్టి హాఫ్ స్పూన్ కారం, స్మెల్ కోసం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్. వెంకట్ దీంట్లో మసాలాలు అన్నీ కలిపి పెట్టిండు. ఇంకా వేరే ప్రాసెస్ అంతా అయ్యే వరకు ఇది పక్కన పెడదాం. మన చెట్టుకు పెరిగిన పుదీనా మంచి స్మెల్ వస్తుందిరా, తెంపుతావా నువ్వు కూడా? బిర్యానీకి బాస్మతి అన్నం నానబెట్టి 1 గంట సేపు అవుతుంది. నాకు కాంపిటీటర్ ఇద్దరు. అట్లుంటది మనతోని. ఫస్ట్ టైం బిర్యానీ చేసేవాళ్ళ కోసం చెప్తున్నా, బిర్యానీకి బిర్యానీ నీళ్ళు ఎట్లా పోసుకోవాలో చూపిస్తారని. ఎగ్జాంపుల్, ఇగో నేను ఒక 3 కప్పుల బియ్యం నానబెట్టింది అనుకో, ఇందులో నీళ్ళు ఎన్ని పోయాలంటే 3కి మనం నార్మల్ అన్నం అనుకో ఒకదానికి 1 సగం అట్లా పోస్తాం కదా. బిర్యానీకి మాత్రం ఎగ్జాంపుల్కి మీకు ఐడియా కోసం చెప్తున్నా, ఒక బియ్యం గ్లాస్కి ఒక 3 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇగో అట్లా నేను ఈ నీళ్ళు నానబెట్టిన. ఏం మాట్లాడుతున్నావురా? అట్లా నీళ్ళు నానబెట్టలే, నీళ్ళు అట్లా ఉడుకుతున్నాయి. ఆ నీళ్ళల్లో ఇగో ఈ మసాలాలు వేద్దాం దా. ఇగో మసాలాలు, ఇవన్నీ మసాలాలు ఆల్రెడీ తీసి పెట్టుకున్నా. ఒకవేళ ఒక్కొక్కటి వేస్తుంటే ఏదైనా ఒకటి మిస్ అవుతుంది అని చెప్పి ఇట్లా అన్నీ తీసి పెట్టుకున్నా. ఈ మసాలాలన్నీ ఈ నీళ్ళలో వేద్దాం. ఈ బియ్యం నానబెట్టేటప్పుడే నేను అందులో కొంచెం నిమ్మకాయ పిండిన. ఇందులో కొంచెం నూనె పోద్దాం. ఏంటిదిరా ఇది? ఆయిల్. ఒక 2 టీ స్పూన్లు అంతా ఆయిల్ వేసిన. నాకు అందాజ తెలుసు కాబట్టి ఇట్లా డైరెక్ట్ వేసిన. మీరు కూడా అట్లా వేయకుని, అట్లా వేస్తే అయినట్టే. ఇంకా ఇందులో ఆయిల్ వేసిన, మసాలాలు వేసినా కదా, కొంచెం నిమ్మకాయ పిండుతున్నా. ఈ నిమ్మకాయ ఎందుకు పిండుతున్నా అంటే బియ్యము లద్దిలాగా ఇట్లా ముద్దలా బియ్యం వేసినప్పుడు ముద్దలాగా కాకుండా పొడి పొడిగా అవుతుంది అని చెప్పి ఈ నిమ్మకాయ పిండుతున్నా. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నా. ఒక 2 నిమిషాలు ఆగి బియ్యం కూడా వేసేద్దాం. ఈ నీళ్ళు కుత అంటున్నాయి. ఇప్పుడు ఈ బియ్యం అని వేసేద్దాం. నేను తక్కువ నీళ్ళు వేసినాయి కాబట్టి ఆ నీళ్ళతోనే బియ్యం అని వేసేస్తున్నా. ఇంట్లో నిండైనాయి అని చెప్పి ఇంట్లో కూడా వేసిన. ఈ బియ్యం మొత్తం ఇలా వేస్తున్నా. బియ్యం వేయంగానే అస్సలు కలపొద్దు. బియ్యం వేయంగానే ఒకటేసారి కలపాలి. ఎక్కువసార్లు కలిపినాం అనుకో అన్నం ఇచ్చుకోబోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇట్లా కలుపుతున్నా అంతే. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చూసారా ఇట్లనే ఏంది అనుకుంటున్నా. ఇది కొత్తగా ట్రై చేద్దామని చెప్పి వెంకట్ ఎయిర్ ఫ్రైలో ఇగో ఈ కొనలో ఆయిల్ స్ప్రే వేసి ఇట్లా ఫ్రై చేసిండు. సగం అయినాయి. ఇవి చూస్తుంటే సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని చెప్పి నేను బిర్యానీ ఏ బగోన్లో అయితే వేస్తానో దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసి కొన్ని పైన డెకరేషన్కి అండ్ కొన్ని కూరలాగా వేయడానికి ఉంచుదాం అనుకుంటున్నా. చలో అన్నం మొత్తం పైకి వచ్చింది చూసారా. ఇట్లా నోట్లేసుకొని తినాలి. ఇట్లా చూస్తే మనం అన్నం అయినాక తింటుంటే ఎట్లుంటుంది అట్లా ఉండాలి. అప్పుడు తీసి ఇట్లా గుమ్మరిస్తే చాలు. నీళ్ళంతా మీరిపోతాయి. రైస్ మొత్తం దీంట్లో ఉంటుంది, ఈక్వల్గా అవుతుంది. అప్పుడు ఇట్లా మనం తీస్తున్నా కొద్దిగా ఒక్కొక్కసారి తొందరగా ఉడికిపోతూ ఉంటుంది. దానికి బదులు ఇట్లా తీసుకున్నాం అనుకో, ఎందుకంటే మనం పనులు చేసేటప్పుడు ఆ పని ఈ పని చేసుకుంటే చేస్తాము. ఇట్లా చేస్తాం అనుకో పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అయినాయి. ఇగో సగంలో సగం ఇట్లా తీసి పెట్టిన, కొన్ని మాత్రమే ఆ బగోన్లో ఉంచిన. దాంట్లో ఆల్రెడీ నేను ఒక 3 టమాటాలు ఇట్లా ప్యూరీ వేసి పెట్టుకున్నా. అది ఇట్లా వేసేద్దాం. ఒక్క నిమిషం, ఆయిల్ కొంచెం తక్కువ అయింది. ఫ్రైడ్ ఆనియన్స్కి వేసినాం కదా, ఇంకొంచెం
ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ వేడి ఉంది కాబట్టి తొందరగా ఈ బగోన్లో తొందరగా మాడుతుంది, అందుకని మెల్లిగా ఇట్లా వేసేసుకుందాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమైంది అత? తింటావా? ఏం తింటావు? బిర్యానీయా? ఏం బిర్యానీ తింటావు? చికెనా? పీతలు అను. ఏంటిది? పీతలు. క్రాబ్. క్రాబ్ ఏంది? యాంటా? యాంటీ కాదు, అది క్రాబ్. ఆల్రెడీ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి కదా, ఈ టమాటా కొంచెం కుతుకుతోని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుదాం. టమాటా మంచిగా ఫ్రై అయ్యింది. టమాటా ఫ్రై అయినప్పుడు తెలుస్తుంది, ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేద్దాం దీంట్లో. ఆల్రెడీ ఇంతకుముందు మ్యారినేషన్లో వేసినాం కాబట్టి ఇందులో అన్నీ తక్కువ వేద్దాం. కొంచెం పసుపు, మనం ఇంట్లో వేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. ఇంతకుముందు ఒక హాఫ్ స్పూన్ వేసి మ్యారినేట్ చేసింది కదా, అందుకని నేను ఒకటే వేస్తున్నా, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇట్లనే ధనియాల పొడి కూడా వేద్దాం. ఇది మనం ఇంట్లో వేసుకున్న ధనియాల పొడి. నా దగ్గర బిర్యానీ మసాలా ఉంది, చికెన్ బిర్యానీ మసాలా. ఆ చికెన్ బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ అంతా వేసుకుందాం. ఇంట్లో వేసిన మసాలా కూడా ఉంది, అది కూడా వేద్దాం. ఇది ఒక స్పూన్ అంతా వేస్తున్నా. మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే. నేను అన్ని మసాలాలు వేసి ఫ్రై చేసి వేసిన మసాలా లాస్ట్ అయిపోయింది, ఇంతే ఉంది. మాకు బుడ్డ సర్దుంది. బుడ్డ సర్దుందని ఎందుకన్నా అంటే సర్దయి వారం రోజులు అవుతుంది. సర్దయితే అటు తగ్గనన్నా తగ్గాలి, పెరగనన్నా పెరగాలి కదా, తగ్గుతలేదు పెరుగుతలేదు, అట్లనే మధ్యలో ఉంది. అందుకని బుడ్డ సర్దన్నా. ఇగో ఇలా ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం. బుడ్డ సర్దుంది కాబట్టి అది తగ్గిపోనికి మిరియాల పొడి కొంచెం ఎక్కువనే వేస్తున్నా. ఇగో ఇంత ఒక హాఫ్ స్పూన్ అంతా వేస్తున్నా. ఇదేది మనం ఎక్కువేం కాదు, ఇది ఇంట్లో దంచుకున్నది కాబట్టి ఎక్కువేం కాదు, బయట తెచ్చుకున్నది. ఇట్లా మసాలాలు అన్నీ వేసినాక మంచిగా అన్ని టమాటా పేస్ట్కి పట్టేలాగా కలుపుతున్నాం. ఒక 2 minutes ఆగి క్రాబ్ కూడా వేసి, క్రాబ్ అంటే పీతలు, ఆ పీతలు వేసుకొని. మా దగ్గర కొంతమంది పీతలు అంటారు, కొంతమంది క్రాబ్ అంటారు కదా, మా దగ్గర వీటిని ఎండ్రికాయలు అంటారు. మరి మీ దగ్గర ఏమంటారు? కామెంట్ సెక్షన్లో అయిపోయింది. మసాలాలు అన్నీ వేసినాం కదా, మంచిగా టమాటా పట్టింది. ఇప్పుడు ఈ క్రాబ్ వేద్దాం. దాన్ని నీళ్ళు వద్దు కదా, స్మెల్ వస్తుంది. ఇవన్నీ వేసి ముక్కలకు మొత్తం పట్టేలాగా కలుపుదాం. ఇన్ని సౌండ్ ఇవన్నీ వేస్తుంటే గల్ 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 ఆ పాట వస్తుంది. ఈ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా కలుపుదాం. వెంకట్కి ఊరిలో వస్తున్నాయి ఇప్పుడే. మేము ఎప్పుడో 6 ఏళ్ళ కింద వేసుకున్నాము, అప్పుడు ఫ్రై కొంచెం కూర అట్లా వేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నాం, చూడాలి ఎట్లా ఉంటుందో. ఈ వీడియో షూట్ చేస్తున్నా కానీ ఈ రెసిపీ మంచిగా వస్తేనే మీతో షేర్ చేస్తా, లేకపోతే షేర్ చేయ. ఇది ఇట్లా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచినాక కొంచెం నీళ్ళు పోద్దాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే కొబ్బరి పొడి, అందుకే ఇట్లా ఐస్ గడ్డలాగా అయ్యింది. ఇది వేద్దాం. వేసి అది కొంచెం కరిగి కొంచెం నల్లగా అయ్యే వరకు, కొంచెం నల్లగా అంటే ఫ్రై అయ్యే వరకు. ఆల్రెడీ ఇది మాడుతుంది, కలుపుదాం. ఇలా గ్రేవీ కోసం పెరుగు వేద్దాం అనుకున్నా, కానీ ఇలా పెరుగు వేస్తలేను, నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు కూడా ఎక్కువ పోస్తలేను, కొంచెం గ్రేవీ వచ్చేలాగా పోస్తున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు మొత్తం ఫ్రై లాగా అయింది అనుకో, రైస్ వేస్తే మొత్తం మాడిపోతుంది, అందుకని కొన్ని నీళ్ళు పోస్తున్నా. ఒకటేసారి పోసుకుంటలేను, ఇట్లా చూసుకుంటా నాకు ఎంత అయితే సరిపోతుందో అంతే పోసుకుంటున్నా. అతను కానీ జైల్లో బంధించినమ్మా అని కోతి శాతలు మస్తు ఎక్కువైనాయి, చూపియవు అని. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. క్రాబ్లో నీళ్ళు వస్తున్నాం కదా, మంచిగా అయ్యింది, దగ్గరకు వచ్చింది. కొంచెం గ్రేవీ ఉండాలి, ఎందుకంటే ఆ రైస్ కూడా పట్టాలి కదా. ఇట్లా కుతుకుతూ ఉంటుంది, నూనె వేరింది. ఇప్పుడు మనం కొంచెం ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. దీనిపైన నుంచి ఇంతకుముందు కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టినాయి కదా, అవి కూడా ఇట్లా వేసుకుంటున్నాం. ఇప్పుడు దీనిపైన నుంచి రైస్ వేద్దాం. రైస్ ఇది ఈజీగా ఉంటుంది, మంచిగా ఇట్లా పెట్టుకోవచ్చు. నీళ్ళన్నీ పోయినాయి. ఈ అన్నాన్ని ఒకటేసారి ముద్దలా కాకుండా ఇట్లా 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 అనుకుంటే వేద్దాం. అప్పుడు ముద్ద ముద్ద కాకుండా ఉంటుంది మనకి.
సిమ్లో పెట్టేసిన. ఇది కలర్ కాదు, న్యాచురల్ పసుపులో నీళ్ళు పోసి ఇట్లా పోస్తున్నా. పసుపు అదే కలర్ వస్తుంది. పైనుంచి ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా. ఆరో వెయిటింగ్గా తినడానికి. భలే సన్నగా వచ్చినాయి ఆనియన్స్. కొన్ని ఉంచుదాం, అప్పుడప్పుడు తినాలనిపిస్తే తినచ్చు. దీనిపైన నుంచి పుదీనా, ఇదే బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనిపిస్తుంది నాకు, అందుకని నేను పుదీనా కొంచెం ఎక్కువనే వేసుకుంటా. కొత్తిమీర పెద్ద పెద్ద కట్ చేసిన నెయ్యి ఇట్లా నల్లగా అయింది, కానీ టేస్ట్ భలే ఉంది. కొంచెం ముద్దలు ఉంది కాబట్టి అక్కడక్కడ ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా. నెయ్యి మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువైనా తినొచ్చు. నేను నెయ్యి వేస్తుంటే ఆరో కూడా ఎట్లా చూస్తుండే ఉపయోగం. వానికి నెయ్యి అంటే మస్తు ఇష్టము, రోజుకి 2-3 సార్లు కాదు మొత్తం తినేయమన్నా తింటాడు. ఇది మొత్తం పైనుంచి కొంచెం ఇట్లా నిమ్మకాయ రసం పిండుతున్నా. ఈ పైనుంచి అట్లనే ఇంతకుముందు బిర్యానీ మసాలా వేసినా కదా, చికెన్ బిర్యానీ మసాలా, అది కొంచెం వేసుకుందాం. రైస్కి కూడా పైన తింటున్నప్పుడు కొంచెం టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు కూడా ఇట్లా వేస్తున్నాం. ఇయ్యా దీనిపైన నుంచి ఫాయిల్ పేపర్ వేసి మూత పెడదాం. పేపర్ వేస్తే కదా దానిపైన ఈ మూత పెడతాం. మూత ఏంది ఇట్లుంది అనుకుంటారా? నేనే ఒక మిస్టేక్ చేసిన. ఏమైందంటే ఇది అల్యూమినియం ట్రే కదా, నేను బై మిస్టేక్లో డిష్ వాషర్లో పెట్టిన. డిష్ వాషర్లో ఇట్లాంటివి అస్సలు పెట్టొద్దు. నేను పెట్టినా కాబట్టి ఇది మంచి కలర్ నుంచి ఈ కలర్కి వచ్చింది. మీరు కూడా నాలాగా మిస్టేక్ చేయకండి అస్సలు, కొంచెం కాదు. అసలు ఇది పెట్టినా కదా, దీనిపై నుంచి ఏదైనా బరువు పెడదాం. నేను ఆల్రెడీ ఇట్లా నూనె పెట్టుకున్నది ఒకటి ఉంది, ఇట్లా పెట్టేసిన. ప్రతి ఇది సిమ్లో పెట్టి ఒక 30 మినిట్స్ వరకు ఉంచుదాం. 30 మినిట్స్ అయినాక మళ్ళీ చూద్దాం. చలో అప్పట్లోపు ఇగో కిచెన్లో సామాన్లు అన్నీ నిండిపోయినాయి. ఇప్పటిదాకా వండుకోడికి ఏ ఒక్కటి కూడా మిస్ కావద్దని చెప్పి అన్నీ తీసి ఇక్కడ పెట్టుకున్నా. ఇది అయిపోయేలోపు ఇవన్నీ క్లీన్ చేసుకొని తినడానికి రెడీ అవుతాం. ఓకేనా? బిర్యానీ అయింది, ఇప్పుడు ఆఫ్ చేసిన. పిల్లలు వెంకట ఆకలి అంటారు. నాకు కూడా మస్తు ఆకలి అవుతుంది. మరి తిందామా లేట్ ఎందుకు? చలో. ఆవిరికి స్మెల్ తెలుస్తుంది, చూద్దాం. ఈ లైట్ వేద్దాం, మనకి కలర్ తెలుస్తుంది. రెడీ అయింది. ఒక్కసారి ఇట్లా స్పూన్ పెట్టి చూద్దాం, మనకి కింద వాటర్ ఉన్న తెలుస్తుంది. వాటర్ మొత్తం పోయింది. చాలా దీంట్లో వేసుకుందామా? ఫస్ట్ ఈ కొత్తిమీర ఇట్లా వేద్దాం. ఇందులో వేసుకుందాం. క్రాబ్ ముక్క ఫస్ట్ కొంచెం ముక్కలు ఇట్లా తీసుకుందాం. ఇంతకుముందు క్రాబ్ మనం వేసినప్పుడు ఏ కలర్ ఉండే, ఇప్పుడు ఈ కలర్ వచ్చింది. మ్యాజిక్. మండే చేస్తున్నా అంటే మనకు తినేటప్పుడు ముక్కలు సమానత్వం ముక్కలు సమానం రావాలి కదా. 5 ముక్కలు ఉన్నాయి, అందుకని ఫస్ట్ అవి తీసి పెడుతున్నాం. చూసిరా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ప్లేట్ అంతా పెట్టినా నన్ను ఎప్పుడు తింటారా అన్నట్టు చూస్తుంది. తిందామా? కాలుతుంది. మసాలా అయితే మస్తు టేస్ట్ ఉంది. అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థమవుతలేదు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను, అంత మంచి టేస్ట్ వచ్చింది. అసలు ఇట్లా అవుతుంది అనుకోలేదు. ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ ఇది తిన్నాక ఎవరు ఫస్ట్ టైం ట్రై చేసామని అస్సలు అన్నారు. అంత బాగా వచ్చింది. అంటే నేను చేసుకున్నా కాబట్టి నేను అట్లనే చెప్తా. అందుకని మా నారోని, అతోని, వెంకటి కూడా అడిగి చూద్దాం. ఆలోపు ఇంకా తింటా. నిజంగా మస్తు వచ్చింది. ఈ రెసిపీ మొత్తం షేర్ చేస్తున్నాం కదా, మీరు కూడా ఒకసారి ఇట్లాంటి క్రాబ్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు గ్రేవీ పులుసు అలా కాకుండా
ఇట్లా బిర్యానీ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. రెడీయా? యమ్మీ. ఇదైతే మంచి జ్యూసి వచ్చింది. వాడు ఆల్రెడీ పడుకున్నాడు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజనం, ఎలా ఉన్నారో చూడు. ఆరోగ్య ఇది చచ్చిపోయింది, తిన్నాక కడుపులో బతుకుతుంది అని చెప్పినా. మరి తిన్నాక బతుకుతుంది కడుపులో. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వు తిన్న ఫుడ్ మొత్తం ఇది తినేస్తుంది, ఓకేనా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఏం బతకదు, అయ్యో నేను తింటున్నావు. ఇదిగో ఏం కాదు, ఉత్తగా నువ్వు తినొద్దని చెప్పి అట్లా అన్నా. సరే నేను లోపల తీసి పెడతా, ఓకే? నీకు అది భయం పోలే సుర్రమంటుంది. ఎట్లుంది? చూసారు కదా క్రాబ్ వీడియో. టేస్ట్ అయితే నిజంగా మస్తు వచ్చింది. మీరు కూడా పక్క ట్రై చేయండి, పక్క నచ్చుతుంది. చిన్నంతో ఆరోతో అయితే మస్తు ఫన్ ఉండే. చూసారు కదా, వాడు తిన్నాక కడుపులో పోయి బతుకుతారా అంటే నిజంగానే అనుకోని నాకు వద్దు, ఉత్త అన్నమే తింటా అన్నాడు. మస్తు అనిపించింది. ఇంకా వీళ్ళు ఫన్నీగా చేస్తారు, కానీ మేము కుకింగ్ మీద పడి వీళ్ళ వీడియోస్ ఎక్కువ తీయలే. తీసినవి చిన్నవి యాడ్ చేసినాము. ఇది మీకు ఈ క్రాబ్ బిర్యానీ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీ సపోర్ట్తో ఇలానే ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే లైక్ షాపింగ్వి కానీ ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను తీయడానికి. అండ్ మన ఛానల్లో నెక్స్ట్ వీడియో కాస్కో పోతున్నాం, కాస్కో షాపింగ్కి. కాస్కోలో నేను ఏం తీసుకుంటున్నా, అక్కడ డీల్స్ ఎలా ఉంటాయి, లాంగ్ వీడియో వేస్తా, అది కూడా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బచ్చన్ వ్లాగ్స్ న్యూ చేస్తే. అట్లనే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి బచ్చన్ వ్లాగ్స్కి. బాయ్. అట్లుంటది మనతోని.